అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శరత్ గారు, నిన్న పొలిటికల్గా చెప్పండి, ఓవరాల్గా కేసీఆర్ ప్రెస్ మీట్తో ఊపు వచ్చిందా? బీఆర్ఎస్ క్యాడర్కు ఊపు వస్తుందా రాదా, లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ వెంటనే కౌంటర్ ఇచ్చింది? అంటే చెప్పండి శరత్ గారు. ఒక్క నిమిషం సార్. నాకైతే నిన్న కేసీఆర్ స్పీచ్ లో ఏం కొత్తదనం ఏం కనబడలేదు సార్. ఏంటంటే పార్టీ పుట్టిముడుతున్నది, పార్టీ అనవసరమైన సమస్యల్లో ఇరుక్కున్నది. మెయిన్ గా అసలు అంటే ఇవాళ నిన్న నేను కొన్ని ఛానళ్లతో మాట్లాడిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే రిపీట్ చేస్తున్నారు. మొదటేమో హరీష్ రావుతో ముప్పు ఉంది అది ఇది అని వాళ్ళు మాట్లాడినారు. అట్లా కాదు. అసలు యాక్చువల్లీ ప్రాబ్లం కేసీఆర్కి ఎక్కడ వస్తుందంటే ఈ కవిత వ్యవహారాలు. కవిత పూర్తిగా పార్టీని క్రెడిబిలిటీని దెబ్బతీస్తుంది. కాబట్టి దాని నుంచి సర్వైవ్ అవ్వడానికే కేసీఆర్ ఈ పని చేసినాడు అని నేను నిన్న అన్నాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. అసలు యాక్చువల్లీ నిన్న కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఒక్క సెంటెన్స్ కూడా కొత్తది లేదు సార్. ఇదంతా పాత సోది రామాయణం ఎప్పటి నుంచో జరుగుతుంది. తర్వాత 2 సంవత్సరాలు నేను ప్రశాంతంగా ఉన్నా అనే మాట అది అర్థం లేని మాట. అయితే అతను ఏం విమర్శలు చేయకుండా అసెంబ్లీకి అయితే రావాల్సిన బాధ్యత ఉండే ప్రతిపక్ష నాయకుడికి. పార్లమెంటరీ డెమోక్రసీలో ది అపోజిషన్ హ్యాస్ ఎ రోల్ టు ప్లే. అతను ఎక్కడా కాంట్రిబ్యూట్ చేయలేదు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్ హి హస్ స్పోకెన్ ఐదర్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఆర్ ఎల్స్వేర్. కాబట్టి దట్ ఈస్ ఓన్లీ an attempt to redeem his party. That's all. ఓకే, మనతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒక నిమిషం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. చంద్రమోహన్ రెడ్డి గారు, నిన్న మీరు కేసీఆర్ ప్రెస్ మీట్ చూసే ఉంటారు. ఎస్పెషల్లీ పాలమూరును దత్తత తీసుకుంటా అని చెప్పి అన్యాయం చేశారు చాలా. ఆ ప్రాజెక్టులు కంప్లీట్ కాకపోవడానికి చంద్రబాబు నాయుడే కారణం. మళ్ళా ఇప్పుడు నల్లమల సాగర్ అంటున్నారు అని అన్నారు కేసీఆర్. మంచి నమస్కారం. నేనేమంటానంటే మా పాత స్నేహితుడు, ఓల్డ్ ఫ్రెండ్, నేను నిన్న ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమనంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకి నష్టం జరుగుతుంది, ఆంధ్రాకి న్యాయం జరుగుతుందని. రాష్ట్రం విడిపోవాలని కోరుకుంది ఆయన. రెండోది ఏంటంటే మాకైతే ఆంధ్ర తెలంగాణ అందరూ తెలుగు బిడ్డలు బాగుండాలనేది కోరిక తప్ప తెలంగాణ వాళ్ళకి నష్టం జరగాలని మేము కోరుకోము. మూడో ఒక పాయింట్ అన్నాడు ఆయన, ఈ ఎంఓయూస్, ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓయూస్ చంద్రబాబు నాయుడు 10,000 కోట్లు కూడా తేలేదు. అందరూ విశాఖపట్నంలో హోటల్లో వంట చేసే వాళ్ళ చేత ఎంఓయూల్లో సంతకం పెట్టిస్తున్నాడని. ఇది టూ మచ్. ఇది ఆయన కామెంట్ చేయాల్సింది కాదు. ఒక ముఖ్యమంత్రి గురించి వంటోళ్ళ చేత, అక్కడ ఉండే వంటోళ్ళ చేత సంతకాలు పెట్టించినాడు అంట ఎంఓయూల్లో. అదే 2009 ఎలక్షన్స్ అప్పుడు డయాస్ మీద చంద్రబాబు నాయుడు ఉన్నాడు, కేసీఆర్ గారు ఉన్నారు. ఆ రోజు ఏదో అలయన్స్ జరిగింది. అప్పుడు ఏం మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు? ఒక విజనరీ హైదరాబాద్ డెవలప్మెంట్ ఆయన వల్ల జరిగిందని ఆకాశానికి ఎత్తేసాడు ఒకే డయాస్ మీద. ఈ రోజు విమర్శించేది అది పర్ఫెక్ట్ గా ఉండాలి, ఏదన్నా దగ్గరగా ఉండాలి, వాస్తవాలకి దగ్గరగా ఉండాలి. ఈరోజు లక్షల కోట్ల పెట్టుబడికి ముందుకు వస్తే ఒక్క గూగుల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఓవరాల్ గా ఎన్ని కంపెనీలు ముందుకు వచ్చినాయి? అట్లా మాట్లాడటం అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఆంధ్ర వాళ్ళని మాట్లాడే తీరులో మేము అందరం హర్ట్ అయ్యేటట్టు ఆయన కేసీఆర్ గారు మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. అంతకు ముందు కూడా అట్లే మాట్లాడినాడు. అది చాలా గౌరవమైన భాష వాడాడు. అవన్నీ పక్కన పెడతాం. ఇప్పుడు నీకెందుకు? నువ్వు 10 సంవత్సరాలు ఉన్నావు. 10 సంవత్సరాల్లో నువ్వు పాలమర్లు ఇవన్నీ వెలగబెట్టాల్సింది పోయి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది, జగన్ గురించి ఒక్క మాట మాట్లాడవే. జగన్ రాష్ట్రానికి ఎంత నష్టం తెచ్చినాడో దాని గురించి ఒక్క మాట మాట్లాడితే. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట విని రేవంత్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు, గురువు శిష్యుడు, ఈ నేరేటివ్ కేసీఆర్ తీసుకొస్తున్నారు. అది ఎవ్వరు కూడా స్నేహితం కోసం ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా దాన్ని తాకట్టు పెట్టాలని ఎవరు కోరుకోరు. అది ఏ పార్టీ అయినా అది
ఓ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ తెలుగుదేశమా కాదు, ఎవరు ఆ పనికి పూనుకోరు. ఎందుకంటే ఏదో 2 ఏళ్ళు నువ్వు తమరు రెస్ట్ తీసుకున్నారు, రావటం భవిష్యత్తు తెలంగాణది మాట్లాడితే ప్రాక్టికల్ గా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడితే బెటర్ గాని అది చంద్రబాబుని తిట్టి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి నువ్వు మాట్లాడితే ఉపయోగం ఏంటి అనేది నా ఉద్దేశం. ఆయన వాడిన భాష కరెక్ట్ కాదు. సో అంటే ఓవరాల్గా ఇప్పుడు ఈ నల్లమల సాగర్ కానీ లేదా బనకచెర్ల అన్నారు ఇంతకుముందు, దీని విషయంలో ఏంటి కొంత కన్ఫ్యూజన్? బనకచెర్ల అయిపోయింది, ఇప్పుడు నల్లమల సాగర్. ఇది ఖచ్చితంగా ఉంటుందా నల్లమల సాగర్ ప్రాజెక్టు? ప్లస్ ఈ తెలంగాణను ఒప్పిస్తారా? ఇంకా 2 రాష్ట్రాల మధ్య సోదరభావం ఉండాలి కదా. నేను ఒక్క మాట మాట్లాడతానండి. తెలంగాణలో ఒక్క బొట్టు డైవర్ట్ చేయకుండా సముద్రానికి సీ ఎండ్ లో కలిసిపోయే నీళ్ళని ఎవరేం చేయలేరు. తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా వాళ్ళు ఒక టీఎంసీ తీసుకోబోమనండి, 100,000 టీఎంసీ తీసుకోబోమనండి. పైన మీ దగ్గర నుంచి కిందకు వస్తున్నాయి. అక్కడ మీరు ఎంత లిఫ్ట్ చేసుకుంటారో చేసుకోండి, ఎంత డైవర్ట్ చేసుకుంటారో చేసుకోండి. అయినా కూడా సంవత్సరానికి 2-3 వేల టీఎంసీలు సముద్రంలోకి పోతుంటే ఒక 200 డైవర్ట్ చేసుకుంటామంటే మీరు 1500 వాడుకోండి, పైన కట్టేసేయండి. అయినా 500, 1000 వస్తాయి. మేము 200 వాడుకుంటాము. సముద్రంలో అయినా కలవచ్చు గాని ఆంధ్ర వాళ్ళు గన, తెలుగు వాళ్ళు, మా తోటి బిడ్డలు అన్నదమ్ముళ్ళు గన ఆ ఒక చుక్క అసలు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, హరీష్ రావు గారు ఇచ్చింది ఏంటంటే ఒక్క పొట్టు నీళ్లు ఆంధ్ర వాళ్ళు గన ఒక్క పొట్టు తాగితే ఒక్క పొట్టు ఒప్పుకునే ప్రసక్తి లేదని మాట్లాడినాడు. ఏంటది నాకు అర్థం కాలేదు. బహుశా పాకిస్తాన్ విషయంలో కూడా అంత ఘోరంగా మాట్లాడము. పాకిస్తాన్ వాళ్ళు మంచినీళ్ళు తాగకూడదు, చావాలని చెప్పి మాట్లాడము. అట్లా అందుకని నేను ఒకరోజు చెప్పా, లాస్ట్ ఇయర్ విపరీతమైన ఫ్లడ్ వెళ్ళిపోతా ఉన్నాయి, టీఎంసీలు వెళ్ళిపోతున్నాయి. ఊరికే తమాషగా ట్వీట్ లో పెట్టా, అయ్యా బీఆర్ఎస్ బిందులన్నా అడ్డం పెట్టండి, మా పైన వచ్చి పడుతున్నాయి, మా చుట్టుపక్కల గ్రామాలన్నీ మునిగిపోతున్నాయి అని చెప్పి ఊరికే పెట్టాను. ఏమంటానంటే ఒకటి మనం అందరం కలిసి పుట్టి పెరిగాం. నువ్వు తెలుగుదేశంలో రాజకీయంగా పుట్టి పెరిగారు, మేమిద్దరం ఒకే బెంచ్ అసెంబ్లీలో మినిస్టర్స్ గా, ఆయన చంద్రశేఖర్ గారు, నేను చంద్రమోహన్ రెడ్డి, ఇద్దరం అంత క్లోజ్ గా ఉన్నాం. విడిపోయినంత మాత్రమే శత్రువులు కాము. మీరు బాగుండాలా, మేము బాగుండాలా. అల్టిమేట్ గా తెలుగు బిడ్డలు బాగుండాలా, ఇండియాలో గౌరవంగా ఉండాలా, మనం అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. సేమ్ టైం ఇండియా బాగుండాలని కోరుకుంటాం. మనం కేసీఆర్ కూడా అప్పుడు అన్నాడు రాయలసీమ సస్యశ్యామలం చేస్తాం, కలిసి చేద్దాం ప్రాజెక్టు, గోదావరి నుంచి చాలా అవకాశం ఉంది. బట్ అది ఆ డిజైన్ వేరే ప్రపోజ్ చేశాడు కదా. మరి కేసీఆర్ చెప్పిన డిజైన్ లో వెళ్తాం. రోజా గారు, కేసీఆర్ గారు ఏదో తమిళనాడు, కర్ణాటక పోతా రోజా గారి ఇంట్లో దిగి ఆయన డిన్నరో లంచో చేశాడు. రాయలసీమని కలిసి మనం సస్యశ్యామలం చేస్తాము అని చెప్పేసి నువ్వే స్టేట్మెంట్ ఇచ్చావు. ఈ రోజు చుక్క వాడుకునేదానికి లేదంటారు. ఇప్పుడు అక్కడ ఏదైనా సరే బనకచెర్ల వాడిన ఉద్దేశం ఏంటి? ఆ ఆయకట్టు ఏదైతే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో నీటి కొరత ఉందో దానికి డైవర్ట్ చేసుకుంటామని. ఇప్పుడు ఎన్టీఆర్ గారు తెలుగంగా తెచ్చాడు. దానివల్ల ఈరోజు నిజంగా కడప, నెల్లూరు, చిత్తూరు, స్పాట్ ఆఫ్ చిత్తూరు, కర్నూలు నిజంగా ఎంత పెద్ద వరం అది. ఇవన్నీ సముద్రంలో కన్నా పోవచ్చు కానీ మీరు వాడకూడదు అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఓకే 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 సో ఓవరాల్గా ఇప్పుడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మరి ఈ విషయంలో కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారా ఎట్లా? ఒక మీటింగ్ జరిగింది ఇంతకుముందు, ప్రజాభవన్లో మీటింగ్ జరిగింది. ఫాలోఅప్లో మిగతా ఇష్యూస్ అన్నీ చర్చించుకుందామని చెప్పారు. దాదాపు 1 year అయింది అనుకుంటా ఆ మీటింగ్ జరిగి, మళ్ళీ ఈ సమావేశం కాలేదు. మేము జీ తెలుగు న్యూస్గా మేము కూడా కోరుకునేది ఏంటంటే 2 రాష్ట్రాలు కలిసి ఉండాలి, కలిసి వాటర్ యూజ్ చేసుకోవాలి, ఒప్పించి తీసుకోవాలి. కొంత కరువు ప్రాంతాలు ముందు, కరువు ప్రాంతాల అవసరం తీరిన తర్వాత మిగులు జలాలు ఎక్కడైతే కొత్తగా ఉన్నాయో అక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా. అదే నేనేమంటానంటే ఈవెన్ రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. సరే నేనేమంటానంటే మీరు ప్రాక్టికల్ గా ఎంత సముద్రంలోకి పోతుంది, ప్రతి సంవత్సరం ఎంత పోతుంది,
మీకు కావాల్సిన తెలంగాణకి ఏం కావాలో మీ డిమాండ్ మీరు పెట్టండి. ఆంధ్ర వాడుకోకూడదు అని అనకుండా ఇంత పెద్ద సర్ప్లస్ వాటర్, మిగులు జలాలు, దాన్ని మనం ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి చెప్పారు కదా 1000 టీఎంసీలు అక్కడ 500 టీఎంసీలో 600 టీఎంసీలు కృష్ణాలో ఇచ్చి మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పారు. తీసుకోయ్యా, నువ్వు తీసుకో. తెలంగాణ వాళ్ళకి తొందరగా ఒకటి గోదావరి వాటర్ ప్రాజెక్ట్ కట్టండి, తీసుకోండి. ఎన్ని వందల టీఎంసీలు పెట్టుకుంటారో పెట్టుకోండి. మిగిలితే మాకు వస్తే ఏదో వాటి మీద బతుకుతాం. అంతేగాని మీరు వాడద్దు, మేము వాడము, మీరు వాడద్దు, ఇట్టే బతుకుతాము అని అంటే ఎట్లా? కరెక్ట్ కాదు కదా. ఓకే 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 విప్రకాష్ గారు చెప్పండి. విడిపోయి 12 ఏళ్ళైనా చంద్రమోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్ర పాలకుల వైఖరి కానీ ఏమీ మార్పు లేదు. వాళ్ళు ఎప్పుడు అంతే. ఎందుకంటే అంటే కాదు, ఆయన ఏమంటారంటే మీరు సముద్రంలో నీళ్లు పోయినా పర్లేదు, ఆంధ్ర వాడుకోవద్దని అంటారు. ఈ కథలు వద్దు. ఎందుకంటే ఎప్పటిలాగా ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు ఇది. నీళ్ల లెక్కలన్నీ తెలిసిన తెలంగాణ. వాళ్ళ పాలన జరిగినప్పుడు మాది ఎడ్డిగుడ్డి తెలంగాణ. కానీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఇంకా చంద్రమోహన్ రెడ్డి గారు తీయటి మాటలు నమ్మడానికి, వినడానికి తెలంగాణ ప్రజలు ఉన్నారా? చంద్రమోహన్ రెడ్డి గారు లైన్ లో నేను ఉన్నాను అని నాకు విప్రకాష్ గారు మాట్లాడుతున్నారు. విప్రకాష్ గారు ఏంటంటే మీ మాటలు నమ్మడానికి లేదు అంటున్నారు. సరే, ఆయన్ని ఓ పని చేయమనండి, అఫీషియల్ డేటా తీసుకోమనండి. ఏ సంవత్సరం ఎన్ని వేల టీఎంసీలు పోతున్నాయో. ఆయన అనేది ఏంటంటే 200 టీఎంసీలు మేము డైవర్ట్ చేసేదానికి కూడా అదేమి ఆషామాషి కాదు, ఆషామాషి కాదు. పెద్ద ఇన్వెస్ట్మెంట్, భారీ ప్రాజెక్టు, చాలా వేల కోట్లు ఖర్చు పెట్టాలా, ఇవన్నీ ఉన్నాయి. నేననేది మీరు కూడా ఒక 200, 300 ముందు పెట్టి వాడుకునేది ప్రయత్నం చేయండి అని అంట. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మేము ప్రాజెక్ట్ కడతాం గోదావరి వాటర్ అని మాట్లాడండి. ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ తయారు చేయండి. మేము అడ్డం వస్తే అప్పుడు మాట్లాడండి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ పెట్టినప్పుడు గోదావరి వాటర్ లో మీరు వాడుకోండి, మిగిలిన మేము వాడుకుంటామని చెప్తున్నాం. భరత్ గారు చెప్పండి. విభజన చట్టాన్ని చంద్రమోహన్ రెడ్డి గారు గౌరవిస్తున్నారా? టీడీపీ పార్టీ గౌరవిస్తున్నదా? గౌరవిస్తుంటే నాగార్జున సాగర్ ఎవరి చేతిలో ఉండాలి? ఎప్పుడో జగన్ కదా దాన్ని హస్తగతం చేసుకున్నది. మరి చంద్రబాబు నాయుడుకు అవగాహన ఉన్న వ్యక్తి, చట్టాల పట్ల గౌరవం ఉన్న వ్యక్తి కదా. నాగార్జున సాగర్ని ఎందుకు రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఓవర్ చేయట్లేదండి? ఎందుకు ఇంకా వాళ్ళ చేతుల్లో ఉండాలి నాగార్జున సాగర్? శ్రీశైలం మీదకి దౌర్జన్యంగా తెలంగాణ పోయిందా? ఎక్కడండి? ఒక్క విషయంలో సమాధానం చెప్పానండి. ఎందుకు ఆబ్జెక్షన్ చెప్తున్నారు? ఎక్కడో నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఇలాకాకేమో కండలేరు సమస్యలకు కృష్ణా జలాలు పోతాయి. తలాపురం ఉన్న పాలమూరుకేమో నీళ్లు రాకుండా అడ్డుపడతారు. డిపిఆర్ రిటర్న్ అయింది. ఎందుకు అయిందంటే చంద్రబాబు నాయుడు వేసిన అడ్డంకి వల్ల రిటర్న్ కాలేదా? 30 టీఎంసీ కాళేశ్వరంలో వాడుకుంటే చంద్రబాబు కడుపుమంటే ఎందుకండి? అది భలే మాట్లాడతారు. చంద్రమోహన్ రెడ్డి గారు వినబడుతుందా? నాకు వినబడటం లేదు. ఆయన ఏమంటారంటే చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్న నెల్లూరు జిల్లాలో కండలేరుకు కృష్ణా జలాలు పోతాయి, కానీ తలాపురం ఉన్న పాలమూరుకు మాత్రం కృష్ణా జలాలు పోవు. పాలమూరు రంగారెడ్డిని ఆబ్జెక్ట్ చేస్తుంది చంద్రబాబు నాయుడే కదా అని అంటారు. చంద్రబాబు నాయుడు ఆపాడనే చేశారు కదా డిపిఆర్. నేనేమంటానంటే ఆల్రెడీ అంటే మీకు నెల్లూరుకి కృష్ణా జలాలు వస్తున్నాయి కానీ పాలమూరుకి ఎందుకు రావట్లేదని అడుగుతున్నారు. సరే మా నెల్లూరుకి కృష్ణా జలాలు ఆ తెలుగు గంగా వాటర్ లో భాగంగా వస్తున్నాయి, నేను కాదన్ను. నేనేమంటాను, మీరు వాడుకుంటున్నారు, అనేక ప్రాజెక్టులలో వాడుకుంటున్నారు. మీరు ఇప్పుడు కూడా కృష్ణా వాటర్ స్కేర్సిటీ ఉంది. కర్ణాటక తెలంగాణ మనకి మధ్య ఉంది. ఇప్పుడు గోదావరి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఎందుకు గోదావరిలో ప్రాజెక్ట్ కట్టేదానికి మీ ప్రయత్నాలు ఎందుకు చేయరు? 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి మీరు దాని గురించి మాట్లాడమంటున్నాం. సముద్రంలోకి పోయి వాడేదానికి లేదని మీరు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడటంలా. కృష్ణా వాటర్ ఎప్పటికప్పుడు ఎప్పుడో సంవత్సరం తర్వాత సంవత్సరం ఫ్లడ్స్ వస్తాయి, కొరవప్పుడు షార్టేజ్ ఉంటది మనకి. అయినా కూడా మేమేమి సప్లస్ వాడుకోవటంలే, చట్ట ప్రకారమే వాడుకుంటున్నాం. ఆ క్రాస్ రెగ్యులేటర్ దగ్గర ఎన్ని అవకాశం ఉంటే అంతే వాడుకుంటున్నాం. దాన్ని ఏదో మేము మిస్యూజ్ చేస్తున్నాము లేకపోతే తెలంగాణకి అన్యాయం చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ కృష్ణా వాటర్
ఓకే ఓకే అందుకని మీరు బాగుండాలా, మేము బాగుండాలా. వైబుల్ ప్రాజెక్ట్స్ ఏముండాయో చూసుకొని మీరు నిర్మాణం చేయాలా, మేము చేయాలా అనేది ఒకటి తప్ప ఒక్క బొట్టు వాడేదానికి లేదని ఇటువంటి పదాలు మన ఇద్దరి మధ్య వాడుకోవటం కరెక్ట్ కాదు అంట. అంతమించి మంచిదండి. థ్యాంక్ యూ చంద్రమోహన్ రెడ్డి గారు. సో విప్రకాష్ గారు, ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, కన్క్లూడ్ చేద్దాం. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ బహిరంగ సభ 1-2 నెలల్లోనే ఉంటుందా సభ? అంటే ఆయన యాక్టివ్ ఏంటండి, ఎందుకంటే ఇప్పుడు శరత్ గారు ఏదో మాట్లాడారు ఇందాక. అయితే నేను శరత్ గారికి చెప్పేది ఏంటంటే, శరత్ గారు ఉన్నారా? చెప్పండి. 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు కేసీఆర్. సరే, ప్రతిపక్ష నాయకుడు అయినా కూడా రేవంత్ రెడ్డికి సంస్కారం తెలియదు కాబట్టి ఆయన సుజన విధేయుడు అని ఎన్నోసార్లు చెప్తాను నేను. ఆయన ఎప్పుడు లెటర్ రాసినా కింద సుజన విధేయుడు అంటాడు. సుజన విధేయుడు అంటే ఇటువంటి కనుగుడ్లతో గోళీలు ఆడుతా, పేగులు మెడకేసుకుంటా, అడ్డమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆయన రాడు అసెంబ్లీకి. రావద్దనే రేవంత్ రెడ్డి కూడా ఇప్పటిదాకా ఇట్లాంటి మాటలు మాట్లాడాడు. కానీ ప్రజాక్షేత్రంలోకి పోతాడు కేసీఆర్, ప్రజాక్షేత్రంలోకి పోతాడు, సమస్యలన్నీ కూడా ముందు పెడతాడు. ఇవాళ చూడండి, ఆయన చెక్ డ్యామ్లన్నీ కట్టుకుంటూ పోతే ఇప్పుడు చెక్ డ్యామ్లు ఊళ్ళగొడతాను. ఇప్పుడు నేను రాజేందర్ సింగ్ గారితో ఉన్నాను, ఆయన తీసుకెళ్లి వాళ్ళ చెక్ డ్యామ్లన్నీ చూపెట్టాను. ఎప్పుడైతే రాజేందర్ సింగ్ గారు చెక్ డ్యామ్ కు వచ్చిందని తెలిసిందో ఇప్పుడు విజిలెన్స్ కమిటీ చేస్తారు. నిన్నటి దాకా ఏమన్నారండి, అవి కూలినాయి, అవి ఎవరు కూల్చలేదు. పర్సనల్ గా మాట్లాడితే కూడా మంత్రులు నాతో అదే అన్నారు, అవి కూలినాయి కానీ కూల్చలేదు అన్నారు. రాజేందర్ సింగ్ గారు వచ్చి దాన్ని ఇది ఎట్లా కూలింది, అసలు ఇది కూల్స్తేనే ఇట్లా జరుగుతాయని చెప్పి ఆయన ఓపెన్ గా మీడియా ముందు చెప్పేసరికి ఇప్పుడు విజిలెన్స్ కమిటీ అనేది మళ్ళీ ఇప్పుడు అనౌన్స్ చేశారు. అంటే ఒక పక్కనేమో ఇక్కడ భూగర్భ జిల్లాలో అడుగంటే పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆయన ఎంతో కష్టపడి మానేరు మీద 22 చెక్ డ్యాములు కడితే ఇక కింద ఆప్రాన్ కిందికి ఇష్టం తోడి 3 కూలిపోవడానికి కారణమైంది. ఇప్పుడు 2 కూలగొట్టిండు. ఇప్పుడు ఈ రాత్రికి రేపు ఇంకొక 2 పోయేటట్టు ఉన్నాయి. మానేరు మీద ఒక్క చెక్ డ్యామ్ కూడా ఉంచే పరిస్థితి కనబడతలేదు. బాంబులు పెట్టి కూలుస్తున్నారండి, ఏం చెప్తాం. ఇవాళ పోయి మొత్తం 3వ పోయినా నేను. సరే చూద్దాం. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.